హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేకే క్రియేటివ్ క్రాఫ్ట్స్. ఈ వీడియోలో టెక్స్చర్ ఆర్ట్ ఎలా వేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఒక MDF బోర్డ్ తీసుకున్నాను. దానిపైన వైట్ ఎక్రాలిక్ కలర్తో పెయింట్ చేస్తున్నాను. పెయింట్ మొత్తం డ్రై అయ్యాక దీనిపైన నేను ఫ్లవర్స్ డిజైన్ వేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్లో టెక్స్చర్ ఆర్ట్ కోసం మిక్చర్ని ప్రిపేర్ చేసుకుందాం. అది ఎలా అంటే, ఒక చిన్న కంటైనర్ తీసుకుని అందులో నేను వాల్ పుట్టి వేస్తున్నాను. ఇప్పుడు ఈ వాల్ పుట్టి పౌడర్లో కొద్దిగా ఎక్రాలిక్ పెయింట్ని వేస్తున్నాను. తర్వాత కొద్దిగా ఫెవికాల్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో మనం తయారు చేసుకున్న టెక్స్చర్ పెయింట్ని ఇలా ప్యాలెట్ నైఫ్తో కానీ ఇంకేదైనా ఫ్లాట్గా ఉన్న టూల్తో ఇలా కొద్దిగా తీసుకుంటూ ఫ్లవర్ డిజైన్ పైన ఇలా పెయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో మనం పెయింట్ చేసుకున్న మిక్స్చర్ పైన ఏదైనా బ్రష్తో పెటల్ షేప్ వచ్చే విధంగా బ్రష్ చేయాలి. ఇదే విధంగా మిగతా ఫ్లవర్స్ని, లీవ్స్ని అన్నింటినీ వేసుకోవాలి. టెక్స్చర్ ఆర్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కలరింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి టెక్స్చర్ ఆర్ట్ పైన బోర్డ్ పైన వైట్ కలర్ పెయింట్తో పెయింట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను వైట్ కలర్ ఎక్రైలిక్ పెయింట్ని వాడుతున్నాను. నెక్స్ట్ స్టెప్లో ఫ్లవర్స్కి కలరింగ్ చేసుకుంటున్నాను. కలరింగ్కి నేను మెటాలిక్ కలర్స్ని వాడుతున్నాను. ఇక్కడ ఫ్లవర్కి మొత్తం కలర్ పెయింట్ చేశాక ఫ్లవర్ మధ్య భాగంలో వైట్ కలర్ ఎక్రైలిక్ పెయింట్ని ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పెయింట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా ఫ్లవర్స్ అన్నింటిని కూడా పెయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో మిగతా డిజైన్ అంతా కూడా నేను కలర్ఫుల్గా పెయింట్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ బోర్డ్ని ఇలాగే వాల్కి హ్యాంగ్ చేసుకున్నా లేదా మనం వేసుకున్న డిజైన్ మధ్యలో ఏదైనా ఫోటోగ్రాఫ్ని స్టిక్ చేసుకున్నా చాలా అందంగా ఉంటుంది. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.